అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహిత ఐఏఎస్ అధికారి. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారికే కాదు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఈయన 1994 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ గారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ప్రమోషన్ల మీద ప్రమోషన్లు వచ్చి అత్యంత కీలక స్థానానికి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే సీఎం గారికి అత్యంత సన్నిహిత ఐఏఎస్ అధికారిగా వ్యవహరించి చీఫ్ సెక్రటరీలను కూడా ఆయన డామినేట్ చేసే పరిస్థితి ఉండేది. పూర్తిగా సీఎంఓలో 2 ఏళ్ల పాటు ఆయనదే చక్రం. 2019 నుంచి 2021 వరకు ఆయన ఏం చెప్తే అదే సీఎంఓలు. అంత కీలకమైన పవర్ చలాయించారనమాట. పవర్ కేంద్రంగా ఆయన నిలిచారు. అటువంటి ఐఏఎస్ అధికారి చివరిలో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు ప్రభుత్వం మారిన తర్వాత. ఈవెన్ చంద్రబాబు గారి దగ్గరకు వెళ్దాం అనుకున్నారు, కానీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దాంతో ఆయన వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని నిన్న కాదు, ఈ మధ్య కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున పొలిటికల్ యాక్టివిటీస్లో పాల్గొంటున్నారు. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా ఆయనకు సంబంధించిన వార్తలు వస్తున్నాయి. సో ఇందులో చాలా రకాల కోణాలు కనిపిస్తున్నాయి. ఈయన ఒక ఐఏఎస్ అధికారిగా దేశవ్యాప్తంగా మంచి రాజకీయ పరిచయాలు ఉన్నాయి. పరిపాలన బ్యూరోక్రసీలో కూడా మంచి పరిచయాలు ఉన్నాయి. ఈయన ఒక పెద్ద లాబీయిస్ట్, పెద్ద పైరవీకారుడు. బ్యూరోక్రసీ వర్గాల్లో మాత్రం రాష్ట్రాలకు సంబంధం లేకుండా ఈయనకు పరిచయాలు ఉన్నాయి. సో ఆ పరిచయాలు రాజకీయంగానూ ఉపయోగపడ్డాయి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఈయన కాంగ్రెస్ పెద్దలతో కొంతవరకు సన్నిహితంగా మెలిగేవాడనే టాక్ ఉంది. సో అందుకు ఈయన ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో చేరి అక్కడ కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీ తరపున 2027లో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి చూస్తున్నాడు అనమాట. అయితే ఆ ఒక్కటే కోణం కాదు ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఈయన ఏమైనా కాంగ్రెస్లోకి వెళ్ళాడా అనే కొత్త అనుమానాలు వస్తున్నాయి. దానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే కొన్ని మీడియా కథనాలు అదే చెప్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడు కాబట్టి ప్రవీణ్ ప్రకాష్ జగన్మోహన్ రెడ్డి గారి తరపున రాజకీయ ప్రతినిధిగా కాంగ్రెస్లోకి వెళ్ళి భవిష్యత్తులో ఒకవేళ 2029 ఎన్నికలకు ముందు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఏమైనా అధికారంలోకి వచ్చే ఒక అంతర్గత అంచనా అది ఉన్నప్పుడు ఒక వారధిగా ఉపయోగపడడం కావచ్చు. అండ్ ఆయనకున్న నెట్వర్క్తో జగన్మోహన్ రెడ్డి గారికి పనులు అయ్యేలా చూడడం కావచ్చు. ఇలా కొన్ని రకాల ఉపయోగాలు, అవసరాల నిమిత్తం పంపించారనే టాక్ కూడా ఉంది. కానీ ఒకటి మాత్రం నిజం, ఇవన్నీ కూడా రకరకాల స్పెక్యులేషన్స్ మాత్రమే, రకరకాల ఊహాగానాలు మాత్రమే. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రవీణ్ ప్రకాష్కి బీజేపీ అంటే గిట్టట్లేదు. ఆ రాష్ట్రంలో అతనికి ప్రయారిటీ ఇవ్వట్లేదు. బీజేపీలో చేరడానికి ప్రయత్నాలు చేశాడు ఆయన, కానీ యోగి ఆదిత్యనాథ్ గారు ప్రయారిటీ ఇవ్వలేదు. దానికి కారణం అతని మీద ఉన్న కొంత ఈ వివాదాలు, కొన్ని కేసులు, కొన్ని అవినీతి మరకలు. అండ్ సో అతను వచ్చే ఎన్నికల్లో యూపీలో కాంగ్రెస్ అండ్ ఎస్పీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని కొంత సొంతంగా అంచనా వేసుకున్నాడు ఆయన. అందుకని కాంగ్రెస్లో చేరితే కంఫర్ట్గా ఉంటుంది, తనకున్న పాత పరిచయాలు ఉపయోగపడతాయని కాంగ్రెస్లో చేరాడు. సో అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి దూతగా వెళ్ళాడనే ప్రచారం అయితే మాత్రం నాకు తెలిసినంత వరకు నిజం కాదు. ఒకవేళ రాజకీయాల్లో ఏంటంటే ఎప్పుడు ఎవరు ఏ విధంగా అవసరం పడతారో తెలియదు కాబట్టి, ఒకవేళ ఫ్యూచర్లో 2029లో దేశంలో బీజేపీ దిగిపోయి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది అనుకోండి, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమైనా పాత కేసులు కదిపారే అనుకోండి, సో అప్పుడు ప్రవీణ్ ప్రకాష్ ఏమైనా ఈ పావులు కదపడానికో పైరువీలు చేయడానికో ఉపయోగపడతాడేమో. కానీ ఇప్పటికిప్పుడు జగన్ పంపిస్తేనే ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళాడనడం అయితే మాత్రం అజ్ఞానం, అవివేకం. అంత చర్చ అవసరం లేదు, అంత ఊహాగానాలు అవసరం లేదు. థ్యాంక్ యూ.